ఇండియన్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ వన్స్ అగైన్ ఫ్రమ్ దిస్ వీడియో. నాకు కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల, అంటే 9 to 4 టైమింగ్స్ లో ఆఫీస్ వర్క్ అవ్వట్లేదు. సో హౌస్ వర్క్, ఆఫీస్ వర్క్, ఇలా పెండింగ్ వర్క్ వల్ల వీడియోస్ రెగ్యులర్ గా చేయలేదు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టుగా, సరే ఒక వీడియో షూట్ పెడదామని ఈ రోజు వీడియో షూట్ చేశాను. కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకొని మీకు యూజ్ అయ్యే వీడియో, సో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు ఈ మధ్య ఒక ఆన్లైన్ లో ఒక ప్రొడక్ట్ పెట్టాను, అదే సూపర్ ఫుడ్ అన్నాను కదా. అదే మీరు ఎవరన్నా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ముందుగా ఏమన్నా గెస్ట్ చేసి ఉంటే. ఓకేనా, మీ అందరికీ తెలుసా ఇది చియా సీడ్స్ అన్నమాట. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా చియా సీడ్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది కానీ. సో ఇదేంటో అని ఫుల్ నాలెడ్జ్ తో సబ్జెక్ట్ తెలుసుకొని మరి నేను ముందుకు వచ్చేసాను ఈ వీడియో షూట్ తో. సరే, ఇది రా చియా సీడ్స్ అన్నమాట. రా చియా సీడ్స్ ఇవి బ్లాక్ ఆర్ వైట్ టీనీ సీడ్స్. ఇది మన సెంట్రల్ అమెరికాలో ఉంటుందన్నమాట. ఈ ప్లాంట్ అక్కడ గ్రో చేస్తున్నారు, మెక్సికోలో అట్లా గ్రో చేస్తున్నారు. ఇవి ఎలా ఉంటాయి అంటే కొంచెం వైట్ ఆర్ బ్లాక్ సీడ్స్ అనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 100 అలా ఉంటుంది, 100, 120 అలా ఉంటుంది. సో అందరికి అవైలబుల్ ప్రైస్ లోనే ఇవి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇది ప్రతి ఒక్కరు రెగ్యులర్ డైట్ లో ఇది యూజ్ చేస్తే చాలా చాలా బెనిఫిట్ ఉన్నాయి ఈ సీడ్స్ వల్ల. ఇది వీటికి సబ్జా సీడ్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, అవి కొంచెం బ్లాక్ గా ఉంటాయి వాటికన్నా. ఇది ఏంటంటే వైట్, బ్లాక్ ఆర్ వైట్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, చాలా తినే సీడ్స్ అనమాట. సో ఇది మెక్సికో ఆ ప్రాంతాల్లో పండిస్తున్నారు. అజిటెక్స్ మయాన్స్ అనే నాగరికత ప్రాంతాల్లో ఇది ఒక ప్రధానమైన ఆహారంగా దీన్ని తీసుకుంటారనమాట. మన ఇండియాకి రావటానికి 2000 టైంలో, మన ఇండియాకి గ్లోబల్ హెల్త్ సెన్స్ వాళ్ళు 2000 టైంలో ఈ చియా సీడ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది సాల్వియా హిస్పానికా అనే ప్లాంట్ ఫ్యామిలీ నుంచి మనకి చియా సీడ్స్ అనే, అంటే ఇది ఫ్రూట్ అనమాట, ఫ్రూట్ ఫ్లవరింగ్ ప్లాంట్. సీడ్స్ నుంచి మనకి ప్లాంట్ నుంచి మనకి చియా సీడ్స్ వస్తాయి అనమాట. ఆ ప్లాంట్ ఏంటంటే సాల్వియా హిస్పానికా అనే ప్లాంట్ నుంచి మనకి చియా సీడ్స్ వస్తాయి. దీన్ని వాళ్ళు ఏమంటారంటే మయాన్స్ నాగరికత ప్రాంతాల వాళ్ళు ఈ చియా సీడ్స్ ని వాళ్ళకి ఏంటంటే ప్రధాన ఆహారంగా, ప్రధాన ఫుడ్ గా దీన్ని తీసుకుంటారు అనమాట. మన రైస్ ని ఎలా తీసుకుంటున్నామో అలాగా దీన్ని వాళ్ళు ఒక ప్రధానమైన ఆహారంగా తీసుకుంటారు. అయితే వాళ్ళని ఈ చియా అంటే మీన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ లో చియా అంటే ఏంటంటే స్ట్రెంగ్త్ అనమాట. సో అందుకనే మనం గ్లోబల్ హెల్త్ ట్రెండ్స్ వాళ్ళు సో మనీ రీసెర్చెస్ చేసుకొని సైంటిస్ట్ వీళ్ళందరూ దీన్ని సూపర్ ఫుడ్ గా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి 2000 లో వచ్చేసింది ఇది. సో ఇప్పుడు అందరికి అవైలబుల్ గా అందరూ చియా సీడ్స్ ని తీసుకుంటున్నారు కదా. సో ఇది మనం ఏంటంటే ఇది రెగ్యులర్ గా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, వేరియస్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి అనమాట దీంట్లో. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. మనకు కావాల్సిన క్వాంటిటీలు అంటే మనకి ఎంత 2 or 3 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అనేది సరిపోతుంది డైలీలో. అయితే వీటిని మనం ఎలా వాడుకోవాలి అంటే చియా సీడ్స్ ని వీటిని మామూలుగా ఇంకా కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అని ఇట్లా ఉన్నాయిగా, అలా కాకుండా వీటిని అంటే ఇది వాటర్ అబ్జర్బింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. 10 to 12 times కంపేర్ దెన్ అదర్ సీడ్స్. వేరే సీడ్స్ ఉన్నాయి కదా, వాటితో పోలిస్తే వీటికి 12 times వాటర్ అబ్జర్బింగ్ కెపాసిటీ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన బాడీని హైడ్రేట్ చేస్తుంది. మన వాటర్ ని అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏంటంటే
మనం వాటర్ క్వాంటిటీ కూడా మన బాడీలో ఎక్కువగా తీసుకుంటా ఉండాలి. ఎందుకంటే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా ఉండటానికి ఈ వాటర్ అబ్జర్బింగ్ కెపాసిటీ వల్ల మనం కూడా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఈ చియా సీడ్స్ అనేవి ఏంటంటే మనకి ఇప్పుడు కామన్ డిజీజెస్ ఏమున్నాయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇక్కడ దీంట్లో ఏముంటాయి, ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎవరన్నా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ మేనేజింగ్ కూడా ఇది బాగా యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ చియా సీడ్స్ వల్ల ఏంటంటే మూడ్ డిప్రెషన్, అంటే ఎవరైనా డిప్రెషన్ కండిషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే యాంగ్జైటీ, సో ఈ చియా సీడ్స్ యాంగ్జైటీ, డిప్రెషన్ అంటే మూడ్ ఎలివేషన్ కి యాంటీ డిప్రెసెంటిక్ గా కూడా ఈ చియా సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. అది ఎలా అని చెప్తున్నాము అంటే ఏంటంటే మన బాడీలో అనేది వాటర్ లెవెల్ అనేది బ్యాలెన్స్ గా ఉంటే మన సిఎన్ఎస్ ఇవన్నీ కూడా ఒక లెవెల్లో అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇది వాటర్ అబ్జర్బింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి కావాల్సిన యొక్క బాడీకి ఫుడ్ వాటర్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనకి సంబంధించిన ఈ మూడ్ ఎలివేషన్ అది కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో యాంటీ డిప్రెసెంట్స్ గా, యాంగ్జైటీగా కంట్రోల్ చేయడానికి కూడా చియా సీడ్స్ అనేవి బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ చియా సీడ్స్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బాడీలో ఇది జెల్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది స్టమక్ లో. ఈ జెల్ లైక్ ఫామ్ వల్ల ఏంటంటే ఆ ఫార్మేషన్ అనేది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎలా అంటే మళ్ళీ మనకి హంగ్రీ అనే ఫీలింగ్ అనేది డిప్రెస్ చేస్తుంది. అలా జెల్ లైక్ ఫామ్ అవ్వటం వల్ల స్టమక్ లో ఏంటంటే ఇంక్రీజింగ్ ద ఫీలింగ్ ఆఫ్ స్టమక్ అలా ఫుల్ గా అనిపిస్తుంది, మనకి ఆకలి అనేది వేయకుండా ఉంటుంది అనమాట. అలా వెయిట్ మేనేజింగ్ కూడా ఈ చియా సీడ్స్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే ఇందులో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏఎల్ఏ ఆల్ఫా లినోయిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ ఉంటుంది. అది మన బాడీ ఇట్ సెల్ఫ్ కొన్ని అమైనో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేసుకోలేదు కదా, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని మీరు వినే ఉంటారు. సో ఇందులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఆల్ఫా లినోనిక్ యాసిడ్ అనే ఈ ఫార్మేషన్ అనేది ఓన్లీ చియా సీడ్స్ లో ఉంటుంది. అది మనం చియా సీడ్స్ ద్వారా మనం బాడీకి అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి, ఒమేగా 3 యాసిడ్స్ మీకు తెలుసు కదా, చాలా ఇంపార్టెంట్ మనకి బ్రెయిన్ ఫంక్షన్ కి, హార్ట్ హెల్త్ కి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఇంపార్టెంట్ కదా, మనకి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది, సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. అలాగే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి కంట్రోల్ అవ్వచ్చు. ఇలా స్కిన్ యొక్క హెల్త్ కూడా ఇది చాలా యూజ్ ఉంటుంది. సో చియా సీడ్స్ కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్ గా ఎలా తీసుకోవాలి అంటే ఇవి చియా సీడ్స్ ని స్మూతీలో వాడచ్చు. అలాగే ఇప్పుడు సలాడ్స్ లో వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సమ్ సీడ్స్ అవి వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత వాటిని తీసుకోవచ్చు అనమాట. ఎట్ ఎ టైం డ్రై సీడ్స్ ని మాత్రం అస్సలు యూజ్ చేసుకోకూడదు, పౌడర్ ఫామ్ లో యూజ్ చేసుకోకూడదు, డ్రై సీడ్స్ ని యూజ్ చేసుకోకూడదు. ఓన్లీ ఆఫ్టర్ కొంచెం వాటిని వాటర్ లో ఇమ్మర్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో. గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదండి, ఈ వాటర్ లో 2 స్పూన్స్ చియా సీడ్స్ చాలు. సో చియా సీడ్స్ అనేవి 2 స్పూన్స్ చాలన్నమాట. ఇది 30 మినిట్స్ దాకా సోక్ చేసిన సీడ్స్ ని మాత్రం
సో ఇందులో ఫైబర్ ఉంటుందని చెప్పాం కదా, ఈ ఫైబర్ ఏం చేస్తుంది మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని లోయర్ చేస్తుంది, హెచ్డిఎల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఎల్డిఎల్ అంటే మీకు తెలిసింది కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే మనకు కావాల్సిన హార్ట్ ప్రొటెక్టివ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో చియా సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తెలుసు కదా మీకు, ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఉండటం వల్ల చాలా యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ ఓన్లీ ఒక చియా సీడ్స్ లోనే మనకి ఉంటున్నాయి కదా. సో ఇట్లా మనకి క్లమ్స్ రాకోకుండా మనం షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత సోక్ చేసిన తర్వాత మనం తీసుకోవాలి. ఇది 2 to 3 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో 9.8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది అనమాట. సో 3 టేబుల్ స్పూన్స్ చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. డైలీ రికమెండెడ్ డైట్ లో మనం 3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ ఎలా తీసుకోవచ్చు, సలాడ్స్ లో అయినా తీసుకోవచ్చు, స్మూతీస్ అని ప్రిపరేషన్ చేస్తున్నారు కదా అలా తీసుకోవచ్చు. లేదా ఇంకోటి ఏంటంటే చియా సీడ్స్ ని ఇప్పుడు పడ్డింగ్ అని, చియా సీడ్స్ పడ్డింగ్ ఉంటుంది కదా, అంటే ఏంటంటే అదొక ప్రిపరేషన్. ఒక 3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ ని ఒక హాఫ్ కప్ మిల్క్ లో వేసేసి అవి బాగా షేక్ చేసేయాలి. టైట్ జార్ లో పెట్టేసి లిడ్ బాగా క్లోజ్ చేసి షేక్ చేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళా షేక్ చేసేసి, అంటే ఇలా క్లమ్స్ లాగా ఫామ్ అవ్వకోకుండా చేసి రిఫ్రిజిరేట్ చేయాలి ఒక 15 మినిట్స్. తర్వాత దాన్ని 30 మినిట్స్ తర్వాత మనం తీసుకోవాలన్నమాట. అలా దాన్ని చియా సీడ్స్ పడ్డింగ్ అంటారు. సో అది కూడా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా బాగా ఇంపార్టెంట్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న చియా సీడ్స్ రెగ్యులర్ గా వాడటం వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, ఇంకేంటి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా రెగ్యులర్ గా చియా సీడ్స్ ని యూజ్ చేస్తారని ఈ వీడియో మీకు పెడుతున్నాను. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను, అలాగే సైంటిస్ట్ చెప్పిన విని మీకు ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. All of you, please like, share, subscribe my channel. Bad